వెల్కమ్ టు ద ఛానల్. బాలరాజు కథలు శీర్షికలో ఇద్దరు స్నేహితులు ఎలుగుబంటి కథ చెప్పుకుందాము. ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకసారి వాళ్ళు కాట్యంలోకి ప్రయాణానికి వెళ్లారు. అప్పుడు ఒక పెద్ద ఎలుగుబంటి వాళ్ల వైపు వస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు తనను తాను కాపాడుకునేందుకు వెంటనే దగ్గరలోని చెట్టెక్కిపోయాడు. కాని ఇంకొక స్నేహితుడు చెట్టెక్కలేక నేలపై పడిపోయి శ్వాస ఆపుకుని చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి అతని దగ్గరికి వచ్చి వాసన చూస్తూ చుట్టూ తిరిగి చివరికి వెళ్లిపోయింది. ఎందుకంటే ఎలుగుబంటులు చనిపోయిన వారిని తినవని నమ్మకం ఉంది. ఎలుగుబంటి వెళ్లిన తరువాత చెట్టెక్కిన స్నేహితుడు కిందికి వచ్చి, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది అని కుతూహలంగా అడిగాడు. ఆ స్నేహితుడు చిరునవ్వుతో, నిజమైన స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టడు అని అన్నాడు. నీతి: అసలైన స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు తోడు ఉంటాడు. ప్రయోజనం కోసం మాత్రమే స్నేహం చేసేవాళ్లను నమ్మకూడదు. బాలరాజు కథ అనేది పిల్లలకు బోధనాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండే కథల సమాహారం. ఇవి సాధారణంగా పిల్లల మనసుకి ఆనందాన్ని కలిగించేలా, నెరవేరే విజ్ఞానాన్ని అందించేలా ఉంటాయి. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, share and subscribe the channel.